రాహుల్ గాంధీ గారు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ అసలైనటువంటి ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చనిపోయింది, ఒకప్పుడులా పనిచేయడం లేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ భాజపా అదాని అంబానీలకి కేవలం వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే సంస్థలుగా పనిచేస్తున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న ఆచరణాత్మక ప్రసంగంలోనైతే మాట్లాడాడు. అలాగే నరేంద్ర మోదీ విదేశాంగ విధానం ఏంటంటే ఆలింగనం చేసుకోవడమే. ఎవరినైనా సరే వెళ్ళి ఆలింగనం చేసుకుంటే అదే విదేశాంగ విధానం తప్ప ఇంకా డీల్స్కి సంబంధించి ఏం తెలియదు. అలాగే అమిత్ షా కూడా అపరచాణిక్యుడు అన్నారు కదా, అపరచాణిక్యుడు కూడా భయపడిపోయి పారిపోతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎందుకు అవసరం? ఇలాంటి వారికి ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నిద్ర లేకుండా చేస్తాం. ఇప్పటికే నరేంద్ర మోదీ నిద్ర లేకుండా ఉన్నాడు, అమిత్ షా కూడా నిద్ర లేకుండా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ నిన్న మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడిని అక్కడ స్టేజ్ మీదే హత్తుకొని ఇదే నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ విధానం అని చెప్పి కామెడీగా చేశాడు. పార్లమెంట్లో కూడా ఒక స్కిట్ చేశారుగా విరాళాల విషయంలో. వీళ్ళు అక్కడ రామ మందిరానికి రాలేదు, విరాళాల గురించి స్కిట్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ని వీళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడేమొచ్చేసి రాహుల్ గాంధీ గారు ఒకప్పుడు మంచిగా చేసేదంట, ఇప్పుడేమొచ్చేసి చచ్చిపోయిందంట. ఎప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ని పొగిడారు? ఒకప్పుడు మంచిగా చేసింది అంటే మరి అప్పుడు మీరు చేసింది తప్పనే కదా అర్థం. మరి ఆర్ఎస్ఎస్ని బంధించాలి, నిర్బంధించాలి, నిషేధించాలి అని చెప్పి ఎవరు తీర్పులు ఇచ్చారు? మీ నాయనమ్మ నుంచి అమ్మగారు, మీరు అందరూ కలిసి ఆర్ఎస్ఎస్ మీద నిషేధం కూడా విధించారుగా. అయితే అది ఎవరు పాటించలేదు, పక్కన పెట్టండి. అప్పుడు మంచిది, ఇప్పుడు చెడ్డది అంటే దాని అర్థం ఏంటి? మరి అప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదనే కదా అర్థం. అప్పుడు ఆర్ఎస్ఎస్ మంచిదైతే, కరెక్ట్గా పనిచేస్తే మరి మీరెందుకు ఆ రోజు నిషేధం విధించారు? ఆర్ఎస్ఎస్ ఒక శక్తి అంట, అలాంటి శక్తి ఇప్పుడు చచ్చిపోయిందంట. అప్పుడప్పుడు నిజాలు మాట్లాడిస్తూ ఉంటారు. అదాని అంబానీలు లేకపోతే ఎవరికి ఈ దేశాన్ని తాకట్టు పెట్టేస్తాం? ఈ విషయంలో రాహుల్ గాంధీ గారే కాదు, చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదాని అంబానీలకు కాకపోతే ఎవరికి ఇవ్వాలి ఈ దేశాన్ని? పెట్టుబడిదారులకి ఎవరికి ఇవ్వాలి? పెట్టుబడిదారులు అంటే ఉండాలి కదా. ఈరోజు వాళ్ళకి మనము ఇవ్వడం వల్ల ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. అంతేనా? మన యొక్క సొమ్ము ఇక్కడ ఉంటుంది. అంతేనా? మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు మన చేతుల్లో ఉంటాయి. విదేశాలకు ఇచ్చేయమంటారా? ఎవరికో ఒకరికి ఇవ్వాలండి పెట్టుబడులు అనేది. లేకపోతే అంబానీ ఏమైనా అదాని ఏమైనా ఈరోజు వచ్చిన వల్ల కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి వారే కదా. అంటే అంబానీని వీళ్ళు తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. వీళ్ళకి నచ్చకపోతే ఎవరైనా సరే, అది వందే మాత్రము జనగణమన మాత్రమే కాదు, వ్యక్తులు కూడా అది బీజేపీకి అంటగట్టేస్తారు. చివరికి శివుడు కూడా బీజేపీ వచ్చిన తర్వాతనే పుట్టాడు. హిందూ దేవుళ్ళు కూడా బీజేపీ వచ్చిన తర్వాతనే పుట్టారు, అంతకుముందు లేరు వీళ్ళు. బీజేపీ మాత్రమే వీళ్ళని సృష్టించింది. ఇప్పుడు మన మీదకి ఈ దేవుళ్ళని వదిలింది. ఇదే ఇది జాతీయ సిద్ధాంతాలు, జాతీయ భావజాలం ఉన్నటువంటిది కూడా ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాతనే. ఈ జాతీయ సిద్ధాంతాలనే కొత్త పదం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పుట్టుకొచ్చాయి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అలా ప్రాపగండా చేశారు. అది ఎవరికి నష్టమైంది? వీళ్ళకే నష్టమైంది. ఓకే, ఈ పార్టీ హిందువుల కోసమా, మీరేమొచ్చేసి హిందువులకి వ్యతిరేకమా అని చెప్పి ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. నిన్న స్పష్టంగా రాహుల్ గాంధీ గారే మాట్లాడారు. ఆలింగనం చేసుకుంటున్నారు కాబట్టి అదే దౌత్యం అంటే ఈరోజు 30,28,000 కోట్ల రూపాయలు, 30 లక్షలకు పైగా కోట్ల రూపాయలు ఈ 6 సంవత్సరాలుగా వచ్చాయి పెట్టుబడులు విదేశాల నుంచి. నరేంద్ర మోదీ వెళ్ళి ఆ విధంగా ఆలింగనం చేసుకోబట్టే ఖర్చు అయింది ఎంతో తెలుసా? మనకి నరేంద్ర మోదీ గారు మన దేశం తరఫున వెళ్ళడం వల్ల ఈ 6 సంవత్సరాలుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 528 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఓకే, కానీ వచ్చినటువంటి పెట్టుబడులు 30 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల కోట్లకు పైగా. మరి దీని గురించి మనం ఏమంటాం అంటే $326 బిలియన్ వచ్చాయంట పెట్టుబడులు ఈ 5-6 సంవత్సరాల్లోనే. మరి ఆలింగనం చేసుకోకపోతే ఎలా చేసుకుంటారు? మనం ఏ రోజైనా ఇన్ని పెట్టుబడులు తీసుకురాగలిగామా? మరి ఇన్ని పెట్టుబడులు తీసుకురావడం వల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయా రావా? మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని బ్రతికించాలి, విదేశాల నుండి పెట్టుబడులు తీసుకురావాలి, తద్వారా యువతకి నిరుద్యోగం అనేది దూరం చేయాలి. అదే కదా ఆయన చేస్తున్నాడు. మనమే ఆర్ఎస్ఎస్ని నిషేధిస్తాం, మనమే ఆర్ఎస్ఎస్ని నిషేధిస్తాం, మనమే ఆర్ఎస్ఎస్ మంచిది కాదంటాం, మనమే ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు శక్తిగా పనిచేసింది అంటాం, మనమే మళ్ళీ
పెట్టుబడులు తీసుకురావాలంటాం, మళ్ళీ మనమే నరేంద్ర మోదీ ఖర్చు పెట్టకుండా అనవసరంగా ప్రజల సొమ్ము వృధా చేస్తుంటాం. మరి దేనికి మనం స్టాండ్ అయ్యి ఉంటున్నాం? రాజకీయ విమర్శలు తప్పైతే కాదు, కానీ ఆ విమర్శల్లో పారదర్శకత అనేది ఉండాలి. అంటే మీరే ఇంతకుముందు ఒకలాగా విమర్శించి మళ్ళీ ఇప్పుడు ఇంకొకలాగా విమర్శిస్తే మిమ్మల్ని అనుసరించేటటువంటి వారు కన్ఫ్యూజ్ అయిపోతారు.